మాధురి గారి గేమ్ విషయానికి వస్తే ఇట్స్ మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నట్టు అనిపిస్తుంది. రాగానే కొంచెం అదంతా వంట వండను అన్నారు, ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వండి ఉదయం బొట్టు గురించి తిలకం గురించి గొడవ పడ్డారు, మళ్ళీ ఇద్దరు సో ఆవిడ ఇక్కడ కుక్ చేయరా సార్? ఈరోజు డిస్టర్బెన్స్ వచ్చింది కాబట్టి నేను చేయను అన్నారు. ఓకే, ఇక్కడ విడిగా బయట ఇంటి దగ్గర చేస్తారా? అక్కడ కూడా తనే చేస్తారు. ఓకే ఓకే, అందరికి తను చేసి పెట్టాలంటే దాన్ని తనకి ఓకే నైస్. సో అందుకే తెలంగాణ కూడా మెయిన్ షెఫ్ గా ఆవిడే ఉన్నారు. అండ్ గేమ్ పరంగా కూడా స్మార్ట్ ప్లే అని అనిపిస్తుంది. నామినేషన్స్ లో చక్కగా వేరే వాళ్ళకి వెళ్ళి గైడ్ కూడా చేస్తున్నారు. అప్పుడే మీరు వీక్ పర్సన్స్ ని ఎలా నామినేట్ చేస్తారు, స్ట్రాంగ్ వాళ్ళని నామినేట్ చేస్తే కదా మనకి విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని. సో ఆ యాంగిల్ లో చూస్తే ఫుల్ ప్రిపేర్డ్ గా స్మార్ట్ ప్లే గేమ్ ఎలా ఆడాలి ఏంటి ఫుల్ క్లారిటీ ఉన్నట్టే కనిపిస్తుంది. సో ఆ స్మార్ట్ ప్లే గురించి మీరేమనుకుంటారు? ముందే ప్రిపేర్ కాంపిటేటర్ ఎవరన్నది కిందనే కొట్టేసాం అనుకో సైన్యం పడిపోతుంది కదా. అందుకే మెయిన్ హెడ్ ఇక్కడ ఎవరు బాగా వాళ్ళు కొట్టేద్దామని. సార్ ఇక్కడ ఇంకొక విషయం శ్రీనివాస్ గారు, ఇక్కడ ఏంటంటే కొంచెం కాంట్రడిక్టింగ్ గా కూడా అనిపించింది. సో ముందు రోజు ఏమైందంటే ఆ శ్రీజ అండ్ సుమన్ గారు ఉన్నప్పుడు కంపారిటివ్లీ శ్రీజ కొంచెం స్ట్రాంగ్ ప్లేయర్ సుమన్ గారితో కంపేర్ చేస్తే, అక్కడ శ్రీజ గారిని ఎలిమినేట్ చేసి తర్వాత వీక్ పీపుల్ ఎందుకు స్ట్రాంగ్ పీపుల్ ని తీసేయాలి కదా అనేది కొంచెం కాంట్రడిక్టింగ్. శ్రీజన్ ఒక్కమ్మాయి చేయలేదు, అందులో ఉన్న వాళ్ళు జడ్జిమెంట్ అది. 6 ఇచ్చారు, 6లో నాకు తెలిసిన 5 అనుకుంటాను అంటే చెప్పింది మాధురి గారే కదా స్ట్రాంగ్ పీపుల్ ని తీసేయాలి అని. సో అలాంటప్పుడు కదా మాట చెప్పింది, నామినేట్ మిగతా వాళ్ళు చేసేదాన్ని చెప్పారు. అంటే అది లాజిక్, అది అదే కరెక్ట్, కరెక్ట్ వేలోనే వెళ్తున్నారు. పాలిటిక్స్ లో అదే కరెక్ట్, జీవితంలో అదే కరెక్ట్, గేమ్ లో కూడా అదే కరెక్ట్. నేను కొట్టాలి. ఓకే